ఇష్టంగా తెచ్చుకొని కోస్తూ ఏడవడం అంటే ఇదేనేమో. చల్లగా వర్షం పడుతుందిలే, మంచిగా వేడివేడిగా పకోడీ చేసుకొని తిందాం అనుకుంటే ఈ ఆనియన్స్ కట్ చేస్తుంటే మినిమం హాఫ్ లీటర్ వాటర్ కలర్లో నుంచి వచ్చేసాయి అనుకోండి. ఇది చూసి మా నాన్న అందుకే అప్పుడప్పుడు అమ్మకి హెల్ప్ చేయాలన్నాడు. ఇవన్నీ మన వల్ల కాని పనులే నాన్న అన్నాను. నేను కిచెన్లోకి రావడం చాలా తక్కువ. మనం కిచెన్లోకి వచ్చామంటే వర్షం అన్నా పడాలి, లేదా ఎండన్నా రావాలి. మన వీడియోస్ చూస్తేనే అర్థం అవుతుంది వచ్చి రాని వంటలు. కానీ ఈసారి మాత్రం బాగా కుదిరేలాగే ఉంది. అంత పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాను. ముందుగా ఏం చేస్తారంటే ఆనియన్ నేను చూపించినట్టుగా మంచి షేప్ అయితే కట్ చేసుకొని అందులో ఉప్పు కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి తర్వాత శనగపిండి, ఉప్పు, కారం ఇవన్నీ వేసి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్. పకోడీలో కరివేపాకు లేకపోతే వేస్ట్ అనుకోండి. మంచిగా ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో కొంచెం కొంచెంగా ఇలా చూపెట్టినట్టుగా వేయండి. మంచిగా నూనెలో వేగించండి. అసలు వంటలు రాని నేనే చేశానంటే ఇంత బాగా మీరు ఇంకా బాగా చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.